ఈరోజు మనం 10వ తరగతిలోని శ్రేణులు అధ్యాయంలోని అంశాలను నేర్చుకుందాం. శ్రేణి అంటే ఒక వరుస క్రమం. ఈ శ్రేణులు 3 రకాలు. ఒకటి అంక శ్రేణి, దీనిని ఇంగ్లీష్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. శ్రేణులను ఇంగ్లీష్లో ప్రోగ్రెషన్స్ అంటారు. రెండోది గుణశ్రేణి, జియోమెట్రీ ప్రోగ్రెషన్. మూడవది హరాత్మక శ్రేణి, ఇంగ్లీష్లో దీన్ని హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటారు. అయితే ఈ తరగతిలో మాత్రం అంక శ్రేణి, గుణశ్రేణిల గురించి మాత్రమే ఉంది. హరాత్మక శ్రేణి గురించి మీరు ముందు తరగతిలో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం అంక శ్రేణి అంటే ఏంటిది, గుణశ్రేణి అంటే ఏంటిది, వాటి గురించి తెలుసుకుందాం. అంక శ్రేణి అంటే ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాని ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తూ ఉంటే ఆ జాబితాను అంక శ్రేణి అంటాము. ఇప్పుడు మనం అంక శ్రేణికి కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ దీన్ని బట్టి మీకు అంక శ్రేణి అంటే ఏంటిదో ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ విద్యార్థుల ఎత్తులు ఇచ్చారు. ఇక్కడ వరుసగా ఒకరు 148 సెంటీమీటర్లు, 149, 150, 151 ఈ విధంగా విద్యార్థుల ఎత్తులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొదటి పదం ఏంటిది 148. దీనికి తర్వాత పదం వచ్చింది 149. అంటే దీనికి ఉన్న ఏదో ఒక సంఖ్యను కలపడం ద్వారా ఇది వచ్చి ఉంటుంది. చూడండి, 148కి ఏం కలిపితే 149 వస్తుంది? 1. అదేవిధంగా ఇక్కడ 1 కలిపినాం, 149కి 1 కలిపితే 150 వచ్చింది, 150కి 1 కలిపితే 151 వచ్చింది. ఇక్కడ ఒక స్థిర సంఖ్యను అంటే కలిపే సంఖ్య సేమ్ ఉండాలి. ఈ స్థిర సంఖ్యను కలపడం ద్వారా ఈ పదాల జాబితా వచ్చింది. ఇది అంక శ్రేణికి ఉదాహరణ. ఈ స్థిర పదాన్ని సామాన్య భేదం అంటారు. దీన్ని డీతో సూచిస్తాం మనం. ముందు సంఖ్యకి ఏదో ఒక సంఖ్యను కలపడం ద్వారా తర్వాత సంఖ్య వస్తూ ఉంటుంది. ఈ జాబితాను అంక శ్రేణి అంటారు. ఈ డిఫరెన్స్ ని సామాన్య భేదం అంటారు. ఈ 148ని మొదటి పదం అంటారు. ఈ 148 మొదటి పదాన్ని ఏ చేత సూచిస్తాం? మొదటి పదం అంక శ్రేణిలోని మొదటి పదాన్ని ఏతో సూచిస్తాం, సామాన్య భేదాన్ని డీతో చూపిస్తాం. ఇప్పుడు రెండో ఉదాహరణ ఒకటి చూద్దాం. వరుసగా కొన్ని సంఖ్యలు రాస్తున్నా నేను. 50, 55, 60, 65, 70, 75, 80, 85 ఈ విధంగా సంఖ్యలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మొదటి పదం 50, A = 50. సామాన్య భేదం అంటే మొదటి పదానికి ఏ సంఖ్యను కలపడం ద్వారా ఇక్కడ తర్వాత సంఖ్యలు వచ్చినాయి అంటే 50కి ఏం కలిపితే 55 వస్తుంది? 5. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఇది వస్తుంది. అంటే ఈ రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసేస్తే మనకు డి అనేది వస్తుంది. దీన్ని మనం T2తో చూపించవచ్చు. అంటే రెండవ పదం టర్మ్ T2 మైనస్ T1. D = 55 మైనస్ 50 చేస్తే 5 వస్తుంది. సో ఇది కూడా అంక శ్రేణికి ఉదాహరణ అవుతుంది. మనం ఎప్పుడైతే ప్రతి సామాన్య భేదం ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇది ఎప్పుడైతే సమానంగా ఉంటుందో అప్పుడు దాన్ని అంక శ్రేణి అంటాం. అంటే సామాన్య భేదం స్థిర సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ మరొక ఉదాహరణను చూద్దాం. మొదటి పదం అంటే A = ఇక్కడ 100 ఉంది. తర్వాత రెండవ పదం T2 = 70 ఉంది. తర్వాత 40 ఉంది. సో దీనికి ఏం కలపడం ద్వారా మనకి ఈ శ్రేణి వచ్చింది అనేదాన్ని కనుక్కోవాలి. అంటే సామాన్య భేదం డీని కనుక్కోవాలి. అంటే 70ల నుంచి 100ని తీసేయాలి. 70ల నుంచి 100 పోతే ఎంత? +70 - 100. 100ల నుంచి 70 పోతే 30, పెద్దదానికి మైనస్ గుర్తుంది కాబట్టి -30. అంటే 100కు -30ని కలిపితే 70 వస్తుంది. అదేవిధంగా 70కి -30ని కలిపితే 40 వస్తుంది. 40కి -30 కలిపితే ఏమొస్తుంది?
10. 10కి -30 కలిపితే 10కి -30 కలిపితే 30లో నుంచి 10 పోతే 20, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -20. అంటే ఇక్కడ 100, 70, 40, 10, -20. అంటే ఇక్కడ ప్రతిసారి మనం -30ని కలుపుతున్నాం. ఇక్కడ సామాన్య భేదం -30 స్థిరంగా ఉన్నది కాబట్టి ఇది కూడా అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి యొక్క సామాన్య రూపం చూద్దాం. మొదటి పదాన్ని దేంతో చూపిస్తామని చెప్పుకున్నాం మనము. మొదటి పదం ఏ. సామాన్య భేదాన్ని దేంతో చూపిస్తామని చెప్పుకున్నాం. సామాన్య భేదం డితోని చూపిస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ మొదటి పదం ఏ ఉంటుంది కాబట్టి నేను ఏ రాసేసినాం. రెండవ పదం ఏమొస్తుంది, ఏకు డిని కలపాలి. సో ఏ ప్లస్ డి అనేది రెండవ పదం అవుతుంది. మూడవ పదం ఏమవుతుంది, ఏ ప్లస్ డికి మళ్ళీ డి కలపాలి. అంటే ఏ ప్లస్ డి ప్లస్ డి, ఇది మూడవ పదం అవుతుంది. ఇది రెండవ పదం. నాలుగవ పదం ఏమవుతుంది, ఈ ఏ ప్లస్ డికి మళ్ళీ డిని కలపాలి. సో ఇది నాలుగవ పదం అవుతుంది. ఈ విధంగా మనకు అంకశ్రేణిలో మొదటి పదము సామాన్య భేదం తెలిస్తే ఈ విధంగా శ్రేణిని రాసుకోవచ్చు. చూడండి ఏమైందో. శ్రేణి ఏ ప్లస్ డి ప్లస్ డి 2d, డి ప్లస్ డి ఏ ప్లస్ 3d, తర్వాత ఏమొస్తుంది ఏ ప్లస్ 4d, దాని తర్వాత ఏ ప్లస్ 5d. ఈ విధంగా అంకశ్రేణిని మనకు ఒక పదము సామాన్య భేదం తెలిస్తే మొత్తం శ్రేణిని రాసుకోవచ్చు. ఇది అంకశ్రేణి యొక్క సామాన్య రూపం. అంకశ్రేణిని ఇంగ్లీష్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు కాబట్టి దీన్ని మనం ఏపీతో సూచిస్తాము. ఇప్పుడు మనం ఒక అంకశ్రేణిని ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చిరు, డి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చిరు. దీంతో మనము అంకశ్రేణిని రాయాలి. మొదటి పదం 5. అంకశ్రేణిని ఏపీతో సూచిస్తామని ఇంతకుముందు చెప్పుకున్నాము. అంకశ్రేణి అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ 5కి 2ని కలపాలి, 7 వస్తుంది. మళ్ళీ 5కి 2ని 2 సార్లు కలపాలి. అంటే 7కు 2 కలిపితే సరిపోతుంది. 9 ప్లస్ 2 11 ప్లస్ 2 13. ఈ విధంగా మనకు మొదటి పదం సామాన్య భేదం ఇస్తే ఈ విధంగా శ్రేణిని రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4, డి ఈజ్ ఈక్వల్స్ టు -1. చూద్దాం. మొదటి పదం -4, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4. రెండవ పదం చూద్దాం. T2 అంటే ఏకు డిని కలపాలి. ఏ అంటే ఎంత మనకి -4, డిని కలపాలి ప్లస్ -1, -4 ప్లస్ -1 -5 అవుతుంది. సో శ్రేణిని మనం ఇక్కడ రాద్దాము. ఏ -4 తీసుకున్నాం, మనకి తర్వాత పదం -5 వచ్చింది. దాని తర్వాత పదం కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. T3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2d అంటే ఏకు 2 డీలను కలపాలి. -4 ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు -1 అనుకున్నాం కదా. 2 × -1 -4 ప్లస్ -6 -4 ప్లస్ -2 ఏమవుతుంది -6. అంటే ఇక్కడ తర్వాత పదం -6 వస్తుంది, తర్వాత పదం -7, ఈ విధంగా వరుసగా వస్తుంది. సో మనకి ఏ డి విలువలు 2 తెలిస్తే అంకశ్రేణిని రాసుకోవడం వచ్చేస్తుంది. అంటే మొదటి పదానికి డిని కలుపుకుంటూ పోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ పోతే మనకు అంకశ్రేణి అనేది రాసుకోవచ్చు. ఇంతవరకు మనము పదాలను T1, T2, T3లను తీసుకున్నాం కదా. వీటినే A1, A2, A3లు అని కూడా అంటారు. మన బుక్లో A1, A2, A3లు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటి నుంచి A1, A2, A3 అని తీసుకుందాం. D ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసివేయాలి. A2 మైనస్ A1, ఇది D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 అవుతుంది. అభ్యాసం 6.1లోని ఫస్ట్ బిట్లోని ఫస్ట్ లెక్క చూద్దాం. ఇక్కడ సంఘటన ఇచ్చిండు ఒకటి. ఆ సంఘటనలోని సంఖ్యల జాబితా అనేది అంకశ్రేణి అవుతుందా కాదా, అవుతే ఎందుకు అవుతుంది అనేది చూడాలి. సో ఇక్కడ ఒక సంఘటన చూద్దాం. ఒక ట్యాక్సీకి మొదటి కిలోమీటర్ ప్రయాణానికి ₹20 చొప్పున, తర్వాత ప్రతి కిలోమీటర్కి ₹8 చొప్పున చెల్లించవలసిన సొమ్ము. ఫస్ట్ కిలోమీటర్
ఎన్ని రూపాయలు చెల్లించాలి? 20 రూపాయలు. అంటే ఇక్కడ మొదటి పదం 20 అవుతుంది. తర్వాత ప్రతి కిలోమీటర్కి 8 రూపాయలు చెల్లించాలి. చూద్దాం, ఇక్కడ ఒక శ్రేణి రాసి చూద్దాం మనము. అంక శ్రేణి ఏపీ మొదటిది 20 రూపాయలు చెల్లించాలి ఫస్ట్ కిలోమీటర్కి. తర్వాత ప్రతి కిలోమీటర్కి 8 రూపాయలు ఎక్స్ట్రాగా చెల్లించాలి. అంటే 20 మొదటి కిలోమీటర్కి ప్లస్ 8 దాని తర్వాత, అంటే 2 కిలోమీటర్లకు అన్నట్టు. నెక్స్ట్ తర్వాత 3 కిలోమీటర్లు అయితే మొదటి కిలోమీటర్కి 20 రూపాయలు చెల్లించాలి. తర్వాత ప్రతి కిలోమీటర్కి 8 రూపాయలు చెల్లించాలి. దాని తర్వాత మొదటి కిలోమీటర్కి 20 రూపాయలు. తర్వాత ఎన్ని కిలోమీటర్లు? 4వ పదం కదా, 4 కిలోమీటర్లు. అంటే 8, 8, 8. సో ఇక్కడ శ్రేణి ఈ విధంగా వస్తుంది. సో ఇది అంక శ్రేణి అవుతుందా కాదా మనం చెక్ చేయాలి. 20, 28 ప్లస్ 36, 44 ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మొదటి పదానికి దాని తర్వాత పదానికి దాని తర్వాత పదానికి ఈ విధంగా A1, A2, A3ల మధ్య డిఫరెన్స్ సమానంగా ఉన్నది కాబట్టి ఇది అంక శ్రేణి అవుతుంది. 6.1లోని రెండో బిట్లోని రెండో లెక్కను చూద్దాం. ఇక్కడ మనకి మొదటి పదం మరియు సామాన్య భేదం DA విలువలు ఇచ్చారు. దీంతో మనము అంక శ్రేణిలోని మొదటి 4 పదాలను రాయమంటుండు. సో ఫస్ట్ది మొదటి పదం ఆల్రెడీ ఇచ్చేసిండు, A = -2. రెండవ పదం A2 = A1 + D. A1 ఎంత? -2 ప్లస్ D ఎంత? 0. సో -2 + 0 -2నే వస్తుంది. నెక్స్ట్ A3 మొదటి 4 పదాలు కనుక్కోమన్నాడు కదా, A1, A2, A3, A4లను కనుక్కోవాలి మనం. A3 = A1 + 2D. A1 ఎంత? -2. D = 0. 2 × 0 -2 + 0 -2. నెక్స్ట్ A4 ఏమొస్తుంది? A1 + 3D. A1 ఎంత? -2 ప్లస్ 3 × 0 -2 + 0 -2. ఇక్కడ D = 0 ఉంది. అంటే మనం ముందు పదానికి 0 కలిపితే అదే పదం వస్తుంది. అంటే శ్రేణిలోని అన్ని పదాలు సమానంగా వస్తుంది. A1 - 2A, A2 - 2A, A3 - 2A ఈ విధంగా వస్తుంది. అంటే డిఫరెన్స్ అనేది 0 ఉంది. సో ఇది మనకు కావాల్సిన A1, A2, A3, A4 మొదటి 4 పదాలు. అంకశ్రేణి ఇచ్చినప్పుడు మొదటి పదం ఏని, సామాన్య భేదం డీని ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మూడో బిట్లోని 4వ లెక్కను చూసి నేర్చుకుందాం. 4వ లెక్క, మూడో బిట్లో 4వ లెక్క 0.6, 1.7, 2.8, 3.9. ఇది అంకశ్రేణి అని ఇచ్చిండు. ఇందులో మొదటి పదం ఏంటిది? 0.6. A = 0.6. నెక్స్ట్ మనం D విలువను కనుక్కోవాలి. D = మనకి ఎట్లా వస్తుంది? రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసేస్తే వస్తుంది. D = A2 - A1. సో A2 ఏంటిది ఇక్కడ? 1.7 మైనస్ 0.6. ఇప్పుడు 1.7లో నుంచి 0.6ని తీసేయాలి. 7 దశాంశాల నుంచి 6 దశాంశాలు పోతే 1, 1ల నుంచి 0 పోతే 1. సో 1.1 అనేది D, 0.6 అనేది మొదటి పదం. ఈ విధంగా కనుక్కోవాలి. మనకు కొన్ని అంకెలు జాబితా ఇచ్చినప్పుడు అది అంకశ్రేణి అవుతుందా కాదా ఏ విధంగా చెక్ చేయాలి? ఒకవేళ అంకశ్రేణి అయితే దాని యొక్క డీని ఏ విధంగా కనుక్కోవాలి? తర్వాత వచ్చే 3 పదాలను రాయమన్నాడు. ఇక్కడ 4th బిట్లో 1వ లెక్కను చూద్దాం మనం. 2, 4, 8, 16 ఈ విధంగా శ్రేణి ఇచ్చాడు. ఇది అంకశ్రేణి అవుతుందా కాదా చెక్ చేయాలి. అంకశ్రేణి అంటే ఏంటిదని చెప్పుకున్నాం మనం? మొదటి పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం ద్వారా వచ్చే, దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం ద్వారా వచ్చే దాన్ని అంకశ్రేణి అంటామని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 2 ఉంది, దీని తర్వాత 4 వచ్చింది. అంటే 2కి ఏం కలిపితే 4 వచ్చింది? ఒకసారి మనం డీని కనుక్కొని చూద్దాం. రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసేయాలి. 4 - 2 ఇక్కడ ఎంత వచ్చింది? డి. అంటే అంకశ్రేణి కావాలి అంటే ఒక నియమం ఉంది. ఏంటిది అంటే A2ల నుంచి A1 తీసేస్తే ఎంతనైతే వస్తుందో
A3ల నుంచి A2ని తీసేస్తే అంతే రావాలి. అంటే 8ల నుంచి 4 తీసేస్తే ఎంతనైతే వస్తుందో 4ల నుంచి 2 తీసేస్తే అంతే రావాలి. అంటే ఇక్కడ ఎంత కలుపుతున్నామో ఇక్కడ కూడా అంతే కలిపితే వచ్చేది ఉండాలి అన్నప్పుడు A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2 కావాలి. ఒక శ్రేణి అంక శ్రేణి కావాలి అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2 కావాలి. ఇప్పుడు చూద్దాం, మనము ఇక్కడ A2 మైనస్ A1 కనుక్కున్నాం, 2 వచ్చింది. ఇప్పుడు A3 మైనస్ A2 కనుక్కుందాం. 8 ఉంది ఇక్కడ. A3 మైనస్ 4 ఎంత వస్తుంది? 4. అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అంటే సమానం వచ్చిందా? రాలేదు, నాట్ ఈక్వల్స్ టు. కాబట్టి ఇచ్చిన శ్రేణి 2, 4, 8, 16 ఈ శ్రేణి అంక శ్రేణి కాదు. కాబట్టి మనం దీన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. తర్వాత పదాలు 3 కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4వ బిట్టులోని మరొక లెక్క 12వ లెక్కను చూద్దాం. ఇక్కడ మనకు అంకెలు √2, √8, √18, √32 ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది అంక శ్రేణి అవుతుందా కాదా మనం తెలుసుకోవాలి. అంటే అంక శ్రేణి కావాలి అంటే మనం నియమం చెప్పుకున్నాం కదా, A2ల నుంచి A1 తీసేస్తే ఎంత వస్తుందో A3ల నుంచి A2 తీసేస్తే అంతే రావాలి. సో ఫస్ట్ A2 మైనస్ A1 కనుక్కుందాం. A2 ఏముంది ఇక్కడ? √8 మైనస్ √2. ఇప్పుడు √8ల నుంచి √2 తీసేస్తే ఎంత అంటే మీకు చెప్పడానికి రాదు. కాబట్టి ఈ √8 యొక్క రూపాన్ని మనం మార్చాలి. అంటే 8ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము? 4 రెంట్ల 8 ఏదో ఒక వర్గ సంఖ్య వచ్చేటట్టు చూసుకోవాలి మీరు. మైనస్ √2 √4 ఇంటూ 2గా రాయొచ్చు 8. సో √4ని మనం ఏం రాయొచ్చు? 4 యొక్క వర్గమూలం ఎంత? 2. లోపల ఎంత ఉంది? 2. సో √8 మనము 2√2 అని రాయొచ్చు. మైనస్ √2 అంటే 2 2 రూట్ల నుంచి ఒక √2 పోతే √2 ఒక √2. నెక్స్ట్ A3 మైనస్ A2 కనుక్కుందాం. A3 విలువ ఎంత? √18. A2 విలువ ఎంత? √8. సో √18ల నుంచి √8 తీసేయాలంటే ఇది కూడా మీకు తీసేరాదు. సో దీని యొక్క రూపాన్ని మార్చుకోవాలి మనం. 18ని ఏదో ఒక వర్గ సంఖ్య చేత గుణించగా వచ్చే సంఖ్యను రాయాలి. చూడండి, 18ని మనం √9 ఇంటూ 2 రాయొచ్చు. 9 రెంట్ల 18. సో 9 అనేది వర్గ సంఖ్య, దీన్ని మనం వర్గమూలం కనుక్కోవచ్చు. మైనస్ ఆల్రెడీ √8 కనుక్కున్నాం కాబట్టి అది రాసేద్దాం. √9 అంటే దీని యొక్క వర్గమూలం 3. 3√2 అంటే √18ని మనం 3√2 అని రాయొచ్చు. ఇది ఆల్రెడీ 2√2. 3 రూట్ల నుంచి 2 √2లు పోతే ఒక √2. అంటే ఇక్కడ మనకు ఇవి రెండు సమానంగా వచ్చినాయి. కాబట్టి A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2 అయినది. సో మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇక్కడ మిగిలింది ఒక √32నే, ఇది కూడా అవుతుందా కాదా అనేది మనం సింపుల్గా నోటి ద్వారా చెక్ చేసుకొని చూద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు మనం? 16 రెంట్ల 32. 16 అనేది వర్గ సంఖ్య, రఫ్గా చేసుకోవాలి ఇది మీరు. 16 అనేది వర్గ సంఖ్య. సో √16 అంటే 4 √2లు. ఇది 3 √2లు, ఇది 4 √2లు. అంటే 4 రూట్ల నుంచి 3 √2లు పోతే √2. అంటే ఇక్కడ కూడా మనకు భేదం √2నే వచ్చింది. అంటే అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది అంక శ్రేణి అవుతుంది. ఇక్కడ సామాన్య భేదం D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? √2. A ఈజ్ ఈక్వల్స్ టు మొదటి పదం √2. తర్వాత వచ్చే 3 పదాలను కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనకు √32 దాకా ఇచ్చిండు, అంటే T4 ఇచ్చిండు, A4 ఇచ్చిండు. సో నెక్స్ట్ A5, A6, A7లను మనం కనుక్కోవాలి. సో A5 ఈజ్ ఈక్వల్స్ టు అంటే 5వ పదం కాబట్టి 4 Dలను కలుపుకోవాలి. A ప్లస్ 4D. A అంటే ఎంత? √2 ప్లస్ 4 ఇంటూ D అంటే ఎంత? √2. సో ఒక √2, 4 √2లు అంటే 5 √2లు. మీకు ఇక్కడ 5 √2 రాసినా కరెక్టే, ఈ 5ని రూట్ లోపలికి తీసుకుపోతామన్నా కరెక్టే. ఎందుకంటే 5 యొక్క వర్గం 25 ఇంటూ 2 √50. √50 రాసినా కరెక్టే, 5 √2 రాసినా కరెక్టే. సో ఇది A5. నెక్స్ట్ మనం తర్వాత 3 పదాలంటే A6 కనుక్కోవాలి, A7 కూడా కనుక్కోవాలి. A6 అంటే A ప్లస్ 5D. A ఈజ్ ఈక్వల్స్ టు √2, D ఈజ్ ఈక్వల్స్ టు కూడా √2A. ఒక √2, 5 √2లు అంటే 6 √2లు. A6 6 √2 అని రాసినా కరెక్టే,
6ని లోపల తీసుకపోతే అంటే దాని యొక్క వర్గం 36 రెంట్ల 72 ఏది రాసినా కరెక్టే. A7 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 6D. A ఈజ్ ఈక్వల్స్ టు √2 6 ఇంటూ √2 1 √2 6 √2లు 7 √2లు 7 యొక్క వర్గం 49 ఇంటూ 2 సో √90. A5 √50 A6 √72 A7 √90. సారీ 49 రెంట్ల 90 అని రాసిన ఇది తప్పు. 49 రెంట్ల 98 √98. అంకశ్రేణి యొక్క ఎన్నో పదాన్ని కనుకొనుటకు సూత్రం మనం ఉత్పాదించుకుందాం. ఇప్పుడు మనకు అంకశ్రేణి యొక్క సామాన్య రూపం తెలుసు కదా. మొదటి పదం A, దాని తర్వాత పదం A ప్లస్ D, దాని తర్వాత పదం A ప్లస్ 2D. అంటే ఇది మొదటి పదం, ఇది రెండవ పదం, ఇది A1, ఇది A2, ఇది A3. తర్వాత A ప్లస్ 3D, ఇది నాలుగవ పదం అంటే A4. తర్వాత పదం A ప్లస్ 4D అంటే ఐదవ పదం A5. మీరు గమనించాలి ఇక్కడ A ప్లస్ D A2 రెండవ పదం ఉన్నప్పుడు ఒక Dని యాడ్ చేస్తున్నాం, మూడవ పదం ఉన్నప్పుడు 2 Dలను యాడ్ చేస్తున్నాం, నాలుగవ పదం ఉన్నప్పుడు 3 Dలను యాడ్ చేస్తున్నాం, ఐదవ పదం ఉన్నప్పుడు 4 Dలు. దాని తర్వాత మీకు ఆలోచిస్తే సడన్గా 10వ పదం చెప్పండి అంటే ఏ ప్లస్ ఎన్ని Dలు యాడ్ చేస్తారు? 5 ఉన్నప్పుడు 4 యాడ్ చేసినాం, 4 ఉన్నప్పుడు 3 యాడ్ చేసినాం. సో 10 ఉన్నప్పుడు 9 Dలను యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు ఎన్నవ పదం కావాలి అంటే ఎన్నవ పదం అంటే AN కావాలంటే A ప్లస్ N కంటే ఒకటి తక్కువ ఉన్న Dలను కలపాలి. సో N-1 ఇంటూ D. ఇది మనకు ఒక అంకశ్రేణి ఇచ్చి ఏ పదం కనుక్కోమన్నా, ఎన్నవ పదం కనుక్కోమన్నా మనం ఆ పదం దానికంటే తక్కువ Dలను ఏకు మొదటి పదానికి కలిపితే మనకు కావలసిన పదం అనేది వస్తుంది. అభ్యాసం 6.2లో మొదటి బిట్లోని రెండవ లెక్కను చూద్దాం. ఏ అంటే మొదటి పదం, D అంటే సామాన్య భేదం, N అంటే ఎన్నవ పదం, AN అంటే ఎన్నవ పదం, N అంటే ఆ పదం యొక్క సంఖ్య. ఇక్కడ మనకు A-18 ఇచ్చిండు, పదం 0 అని ఇచ్చిండు. సో మనకి D విలువను కనుక్కోమన్నాడు. మనకు తెలుసు కదా సూత్రం AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N-1 ఇంటూ Dలో AN విలువలను ప్రతిక్షేపించుకొని D విలువను కనుక్కోవాలి. AN ఎంత ఇచ్చిండు? AN 0 ఈజ్ ఈక్వల్స్ టు A-18 ప్లస్ N 10 మైనస్ 1 ఇంటూ D. 0 ఈజ్ ఈక్వల్స్ టు -18 ప్లస్ 10 నుంచి 1 పోతే 9D. మనకి D విలువ కావాలి కాబట్టి -18 ఇటు తీసుకొద్దాం. -18 ఇటు తీసుకొస్తే +18 అవుతుంది. 9D ఈజ్ ఈక్వల్స్ టు 18. 9D ఈజ్ ఈక్వల్స్ టు 18. D ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. 9 ఎక్కం 9 రెంట్ల 18. సో D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 2. సో ఈ ఖాళీలలో 2ని పూరించాలి. ఒక అంకశ్రేణి ఇచ్చి ఏ పదం కనుక్కోవాలన్నా మనం AN సూత్రం ఉపయోగించి ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనకు సెకండ్ బిట్లోనే సెకండ్ లెక్కను చూద్దాం. -3, -1/2, 2 ఈ అంకశ్రేణిలో 11వ పదం కనుక్కోమన్నాడు. అంటే N ఈజ్ ఈక్వల్స్ టు 11. సో మనం ఫస్ట్ AN సూత్రం రాద్దాం. AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N-1 ఇంటూ D. ఇందులో మనకు A కావాలి. A ఆల్రెడీ డైరెక్ట్ కనబడుతుంది, -3. తర్వాత N ఈజ్ ఈక్వల్స్ టు 11వ పదం కాబట్టి N ఈక్వల్స్ టు 11. ఇంకా మనకి ఏం కనుక్కోవాలి? D. సో D ఈజ్ ఈక్వల్స్ టు ముందు మనం కనుక్కోవాలి. D ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా వస్తుంది? రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసేస్తే మనకు D విలువ వస్తుంది. సో రెండవ పదం ఇక్కడ -1/2 ఉంది, -3. సో -1/2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. ఇక్కడ భిన్నాల కూడిక 2 1ల కాసాగు 2 ఎక్కం 2 కాబట్టి -1 ఇంటూ 1 -1 ప్లస్ 1 2 2 3 రెంట్ల 6 -1 ప్లస్ 6 ప్లస్ 5 6 నుంచి 1 పోతే 5/2. సో D ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 5/2. ఇక్కడ ఏ విలువ తెలుసు, N విలువ తెలుసు, D విలువ తెలుసు. ఇవన్నిటిని మనం ఇందులో ప్రతిక్షేపించుకుంటే మనకు 11వ పదం వస్తుంది. A11 ఈజ్ ఈక్వల్స్ టు A -3 ప్లస్ N
11 మైనస్ 1, డి విలువ 5/2 మైనస్ 3, 11లో నుంచి 1 పోతే 10 ఇంటూ 5/2, 2 ఎక్కం 2 5ల 10 మైనస్ 3 ప్లస్ 5 ఇంటూ 5 25 ప్లస్ 25 మైనస్ 3 22. సో 11వ పదం ఎంత వచ్చింది మనకు 22. మనకి ఇక్కడ ఏవైనా 2 పదాలు ఇచ్చి మిగిలిన పదాలు ఏవి నాకు కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలనో ఇక్కడ థర్డ్ బిట్లో 5th ప్రాబ్లం చూద్దాం. A2 ఇచ్చాడు, A6 ఇచ్చిండు, A1 A3 A4 A5 లను కనుక్కోవాలి. అంటే మనం ఏ పదం కనుక్కోవాలన్నా మనకు ముందు మొదటి పదం కావాలి, డి కావాలి. ఈ రెండిటి కోసం ఇక్కడ మనకు 2 పదాలు ఇచ్చిండు. A2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు 38. A2 అంటే మనకు సూత్రం తెలుసు కదా, A ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 38. ఇదొక సమీకరణం. తర్వాత A6 ఇచ్చిండు. A6 ఎట్లా రాస్తాం మనం అంటే ఏకి 5 డీలను కలిపితే A6 వస్తుంది. A ప్లస్ n-1 ఇంటూ డి సూత్ర ప్రకారం. సో A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్స్ టు -22. ఇది రెండవ సమీకరణం. ఈ 2 సమీకరణాలను సాధిస్తే మనకు ఏ విలువ డి విలువ వస్తాయి. సో నేను ఈ 2 సమీకరణాల కోసం ఏం చేస్తున్నా అంటే రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసేస్తున్నా. రెండవ సమీకరణం ఏముంది, A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్స్ టు -22. మొదటి సమీకరణం A ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 38. దీంట్లో నుంచి తీసేసేటప్పుడు మనం గుర్తులు మారుస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, 38కి ముంగట ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. 5Dల నుంచి డి పోతే 4D ఈజ్ ఈక్వల్స్ టు -22 -38 -60. డి ఈజ్ ఈక్వల్స్ టు -60. 4 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. 4 ఎక్కం 4 15ల. డి ఈజ్ ఈక్వల్స్ టు -15. మనకు డి విలువ వచ్చేసింది. దీన్ని తీసుకుపోయి ఒకటో సమీకరణమైన రెండో సమీకరణమైన దేంట్లోనైనా ప్రతిక్షేపించుకుంటే మనకి ఏ విలువ వస్తుంది. ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపించుకుందాం. డి ఈజ్ ఈక్వల్స్ టు -15ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏ ప్లస్ డి విలువ ఎంత -15 ఈజ్ ఈక్వల్స్ టు 38. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -15 అటువైపు పోతే +15 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 53. ఇప్పుడు మనకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 53 అంటే A1 విలువ వచ్చేసింది. డి ఈజ్ ఈక్వల్స్ టు -15 వచ్చింది. A1 53. ఇప్పుడు మనం కనుక్కోవాల్సినవి A3 A4 A5. సో ఫస్ట్ A3ని కనుక్కుందాం. A3 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సూత్రం రాసుకుందాం. ఇక్కడ AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో ఏ అంటే A1 ఎంత ఉంది మనకి 53 ప్లస్ n అంటే మూడవ పదం. సో 3 - 1 డి అంటే -15. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోండి, లేదంటే మైనస్ చేసేస్తారు మీరు. ఇక్కడ గుణకారం చేయాలి. సో 53 ప్లస్ 3ల నుంచి 1 పోతే 2 ఇంటూ -15. 53 ప్లస్ 15 రెంట్ల 30 ప్లస్ ఇంటూ మైనస్ 53ల నుంచి 30 తీసేయాలి 23. సో A3 విలువ ఎంత వచ్చింది 23. ఇప్పుడు మనం A4 కనుక్కోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే సూత్రంలో ప్రతిక్షేపించుకుందాం. A1 53 ప్లస్ n-1 అంటే 4 - 1 డి విలువ -15. 53 ప్లస్ 4ల నుంచి 1 పోతే 3 ఇంటూ -15. సో 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 ముళ్ళ 45. 53ల నుంచి 45 తీసేయాలి. తీసేస్తే 8 వస్తుంది. సో A4 ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ మనం A5 కనుక్కోవాలి. A5 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సూత్రం ఇదే సూత్రంలో ప్రతిక్షేపించుకుందాం. ఏ ఎంత 53 ప్లస్ n-1 అంటే 5 - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు -15. 53 ప్లస్ 5ల నుంచి 1 పోతే 4 ఇంటూ -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 నల్ల 60. 53ల నుంచి 60 తీసేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. 60ల నుంచి 53 పోతే 7, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో A5 ఈజ్ ఈక్వల్స్ టు -7 వచ్చింది. ఒక శ్రేణి ఇచ్చి
దాంట్లోని పదాల సంఖ్యను కనుక్కోవాలి అంటే ఎలా చేయాలో మనం 5th బిట్లోని ఒకటో లెక్కను చేసి చూద్దాం. ఇక్కడ ఒక శ్రేణి ఇచ్చిండు, అంక శ్రేణి 7, 13, 19 ఈ విధంగా చివరి పదం 205 ఉంది. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. సో మనం చివరి పదంని ఇది ఎన్నో పదమో కనుక్కుంటే ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయో తెలిసిపోతుంది. సో మనం an = 205 తీసుకొని n విలువను కనుక్కుందాం. మనకి anకి సూత్రం తెలుసు కదా, an = a + n - 1 × d. అంటే మనకు a కావాలి, d కావాలి, an తెలుసు. సో a = ఎంత, 7 ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ d విలువ ఎట్లా వస్తుంది, రెండవ పదం నుంచి మొదటి పదాన్ని తీసేస్తే వస్తుంది. అంటే a2 - a1. a2 13, a1 7. 13 నుంచి 7 పోతే 6. సో a విలువ తెలుసు, d విలువ తెలుసు, an తెలుసు. మనం ఒక n విలువను మాత్రమే కనుక్కోవాలి. an 205 = a 7 + n - 1. n విలువ కనుక్కోవాలి కాబట్టి n అదేవిధంగా రాద్దాం. d = 6. ఇందులో మనకు ఒకటే చరరాశి తెలియదు, దీన్ని కనుక్కుందాం. మనము ఫస్ట్ +7ని ఇటువైపు తీసుకొద్దాం. +7 ఇటువైపు వస్తే ఏమవుతుంది, -7. 6 తోటి n - 1ని గుణిద్దాం. 6 × n 6n, -+, -6 6. ఈ -6ను కూడా ఇటువైపు తీసుకొద్దాం. 205 -7 -6 ఇటు వస్తే ఏమవుతుంది, +6 = 6n. దీన్ని సూక్ష్మీకరిస్తే -7 + 6 -1. 205 నుంచి 1 పోతే 204 = 6n = 6n. n విలువ కావాలి కాబట్టి 6 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. సో n = 204/6. 6 ఎక్కంలో పోతుంది, కొట్టేద్దాం. 6 ఎక్కం 6, 6 ముళ్ళ 18, 2 మిగిలింది 24, 6 4 24. సో n = 34 వచ్చింది. అంటే ఈ శ్రేణిలోని పదాల సంఖ్య ఎంత, 34. ఇప్పుడు మనం 6.2లోని 6th ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఒక శ్రేణి ఇచ్చిండు, 11, 8, 5, 2 ఇట్లా ఒక శ్రేణి, అంక శ్రేణిలో -150 అనేది ఒక పదంగా ఉంటుందో లేదో పరిశీలించమన్నది. అంటే ఈ శ్రేణి మొత్తం రాసుకుంటూ పోవద్దు, -150 అనేది ఈ శ్రేణిలో వస్తుందో రాదో మనం చెక్ చేయాలి. అంటే -150 ఎన్నో పదమో కనుక్కుంటే మనకు సరిపోతుంది. సో దీన్ని మనం an అనుకుందాం. an = -150 అనుకొని n విలువను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ n అనేది మనకు వస్తే ఈ శ్రేణిలో -150 అనేది ఉంటుంది. సో ఫస్ట్ an = -150. an సూత్రం రాద్దాం. an = a + n - 1 × d. సో a = ఎంత, 11. నెక్స్ట్ మనకు కావాల్సింది d విలువ. d = a2 - a1. a2 ఎంత ఉంది, 8 ఉంది, -a1 11. 8 నుంచి 11 తీసేయాలి. అంటే 11 నుంచి 8 పోతే 3, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. సో d = -3, a = 11. ఈ రెండు an, ఈ 3 విలువల్ని ఇలా ప్రతిక్షేపించుకొని n విలువను కనుక్కునే ప్రయత్నం మనం ఇప్పుడు చేయాలి. సో an ఎంత, -150 = a ఎంత, 11 + n - 1 × d. d = -3. సో ఫస్ట్ +11ని ఇటు తీసుకొద్దాం. ఏమవుతుంది, -11. n - 1 × -3. 150 -150 -11 -161. ఇక్కడ n - 1 × -3. -3 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది, భాగాహారం చేస్తుంది. సో n - 1 -161/-3. మైనస్ క్యాన్సల్. 161 అనేది 3 ఎక్కంలో పోతుందో లేదో చెక్ చేయండి. 3 ఎక్కం 3, 3 5 15, 1 మిగులుతుంది అంటే 11. 3 ఎక్కంలో ఇది పోదు అంటే n - 1 విలువ 161/3 వచ్చింది. అంటే ఏదైనా ఒక సంఖ్య n విలువ ఏమవుతుంది, -1 వస్తే +1 అవుతుంది. అంటే ఇది ఒక భిన్నమే వస్తుంది కానీ ఒక పూర్ణ సంఖ్య రాలేదు. పదాల సంఖ్య అనేది భిన్న రూపంలో ఉండదు. 5వ పదం, 6వ పదం, 7వ పదం, 18వ పదం ఈ విధంగా అంటాం తప్పితే 161/3వ పదం, 161/2వ పదం ఇట్లా ఉండదు. కాబట్టి ఇది ఒక పూర్ణ సంఖ్యగా రాలేదు. సో n అనేది ఒక పూర్ణ సంఖ్య వ్యవస్థితం కాలేదు, పూర్ణ సంఖ్యగా వ్యవస్థితం కాలేదు. కావున
-150 ఒక పదంగా ఇచ్చిన శ్రేణిలో వ్యవస్థితం కాదు. ఇచ్చిన శ్రేణిలో వ్యవస్థితం కాదు. ఇక్కడ మీకు ఏదైనా ప్రశ్న ఇచ్చి ఈ పదం ఇందులో వ్యవస్థితం అవుతుందా అంటే అది ఎన్నవ పదంగా వస్తుందో మనం కనుక్కోవాలి. ఏదైనా ఒక నంబర్ పూర్ణ సంఖ్య కనుక వస్తే అది అందులో వ్యవస్థితం అవుతుంది. పూర్ణ సంఖ్య రాలేదు కాబట్టి ఈ పదం అందులో వ్యవస్థితం కాదు. ఇప్పుడు 8వ లెక్కను చూద్దాం. 6.2లో ఒక అంక శ్రేణిలో 3వ 9వ పదాలు వరుసగా 4, -8 అయినా ఎన్నవ పదం 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 3వ పదం ఇచ్చిండు, 9వ పదం ఇచ్చిండు, ఎన్నవ పదం 0 అవుతుంది అన్నాడు. అంటే మనం ఇప్పుడు an = 0 తీసుకోవాలి. anకి సూత్రం ఏంటిది? a + n - 1 × d = 0. అంటే మనకి ఇక్కడ a విలువ తెలవాలి, d విలువ తెలవాలి, n విలువ కనుక్కోవాలి. అంటే మనకు a విలువ తెలియదు, d విలువ తెలియదు, కానీ 3వ పదం 9వ పదం తెలుసు. దాని నుంచి మనం a d విలువలు కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం 3వ పదం రాసుకుందాం. a3 = a + 2d. a3 = ఎంత? a + 2d. ఇక్కడ a3 విలువ ఎంత ఇచ్చిండు? 4. నెక్స్ట్ a9 = -8 ఇచ్చిండు. సో a3 = a + 2dలో మనము దీనికి సమానం చేసుకుందాం 4కి. a + 2d = 4. ఇది 1వ సమీకరణం. a9 -8 ఇచ్చింది కాబట్టి a9 అంటే ఎంత? a + 9వ పదం కాబట్టి 8 డీలు కలపాలి = -8. ఇది 2వ సమీకరణం. ఈ 1, 2 సమీకరణాల నుంచి మనం a d విలువలు కనుక్కోవాలి. సో 2వ సమీకరణం నుంచి 1వ సమీకరణాన్ని తీసేస్తే మనకి d విలువ వస్తుంది. సమీకరణం 2 నుంచి సమీకరణం 1 తీసివేయగా చూద్దాం. a + 8d = -8. a + 2d = 4. తీసేస్తే గుర్తులు మారుతున్నాయి. సో +a - a క్యాన్సల్. 8 డీల నుంచి 2 డీలు పోతే 6 డీలు, -8 -4 -12. d = 6 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. సో 6 ఎక్కం 6 రెంట్ల 12. d = -2. d = -2 వచ్చింది కాబట్టి దాని సమీకరణం 1లో ప్రతిక్షేపించుకుంటే మనకి ఏ విలువ వస్తుంది? a + d = ఎంత? -2. 2 × -2 = 4. d విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా a + 2 రెంట్ల 4 +× - -4 -4 అటువైపు పోతే +4 అవుతుంది. 4 + 4 a = 8. మనకి ఇప్పుడు a విలువ వచ్చింది, నెక్స్ట్ d విలువ వచ్చింది. తర్వాత a + n - 1 × d = ఏ పదం 0 అవుతుందో కనుక్కోమన్నారు కాబట్టి దాన్ని 0కి సమానం చేసుకుంటే ఏ విలువ వచ్చింది, డి విలువ వచ్చింది. ఆ 2 విలువలను ఇందులో ప్రతిక్షేపిస్తుంటే n విలువను మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏ విలువ డి విలువ ప్రతిక్షేపించుకుందాం. a = 8 + n - 1 × d d = -2 0. సో +8 అటు పోతే ఏమవుతుంది? -8. n - 1 × -2 0 - 8. n - 1 0 నుంచి 8 పోతే -8. ఇక్కడ -2 గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. మైనస్ క్యాన్సల్, 2 ఎక్కం 2 4 8. సో n - 1 4 వచ్చింది. n విలువ కావాలి కాబట్టి -1 అటు పోతే +1 అవుతుంది. సో n = 5. అంటే ఎన్నవ పదం ఇచ్చిన శ్రేణిలో ఎన్నవ పదం 0 అవుతుంది? 5వ పదం 0 అవుతుంది. 6.2లోని 12వ లెక్కను చూద్దాం. ఇప్పుడు మనం 10 మరియు 250 మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్యను కనుగొనండి. అంటే 4 యొక్క గుణిజాలు అంటే 4 ఎకంలో పోయేటి. మొదటి సంఖ్య 10 రాసుకుందాం అంటే 10 4 ఎకంలో పోదు. నెక్స్ట్ 11 4 ఎకంలో పోదు. నెక్స్ట్ 12, తర్వాత 16. ఫస్ట్ మనం శ్రేణిని రాసుకోవాలి. మనం అంక శ్రేణిని ఏపీతో సూచిస్తామని ముందే చెప్పుకున్నాము. నెక్స్ట్ 20. ఈ విధంగా ఎక్కడ దాకా 250 వరకు చూడాలి. ఇప్పుడు 250 4 ఎకంలో పోతుందా లేదా చెక్ చేసుకుందాం మనం. 4 6 24, 10, 4 రెంట్ల 8 అంటే పోదు. అంటే 250 కంటే ముందు ఏముంటాయి? 249 పోదు 4 ఎకంలో. నెక్స్ట్ 248 4 ఎకంలో పోతుంది. ఎందుకంటే ఇక్కడ 2 మిగిలింది, దీంట్లో నుంచి 2 తీసేస్తే అది 4 ఎకంలో పోతుంది. సో చివరి పదం 248 అవుతుంది.
ఇప్పుడు ఈ శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయో కనుక్కుంటే మనకు 4 యొక్క గుణిజాల సంఖ్య వచ్చేస్తుంది. సో ఇది చివరి పదం ఎన్నో పదం అవుతుందో మనం కనుక్కోవాలి. కాబట్టి దీన్ని ఏఎన్ అనుకుందాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 248. మనకు ఏఎన్కి సూత్రం తెలుసు. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మనం ఎల్ విలువను కనుక్కోవాలి. అంటే ముందు ఏ విలువ మనకు తెలుసు ఆల్రెడీ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12. తర్వాత డి విలువ కావాలి. డి విలువ ఎక్కడి నుంచి ఎట్లొస్తుంది, A2 నుంచి A1ని తీసేస్తే వస్తుంది. సో 16 మైనస్ 12 చేస్తే 4 వస్తుంది. అంటే డి విలువ తెలుసు, ఏ విలువ తెలుసు, ఏఎన్ 248. దీని నుంచి మనం ఎన్ విలువను కనుక్కోవాలి. సో 248 ఈజ్ ఈక్వల్స్ టు ఏ 12 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ విలువనే మనం కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు 12 ఇక్కడ కూడుతుంది, ఇటువైపు వస్తే తీసివేయబడుతుంది. 248 మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4. 248 నుంచి 12 పోతే 236, ఎన్ మైనస్ 1 ఇంటూ 4. 4 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 236/4. 4 ఎక్కంలో పోతే 4 ఎక్కం 4, 4 5 20, 3 మిగులుతుంది 36, 4 9 36. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 59 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అటు పోతే +1 అవుతుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 వచ్చింది. అంటే 10 నుంచి 250 మధ్య గల 4 యొక్క గుణిజాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. పాయింట్ 2లోని 15వ లెక్కను చూద్దాం. 3, 8, 13 ఈ విధంగా ఉంది శ్రేణి. చివరి పదం 253 ఉంది. ఇక్కడ చివరి నుంచి 20వ పదం కనుక్కోమన్నాడు. అంటే చివరి నుంచి అంటే ఇటువైపు నుంచి 257, ఇటువైపు ఇంకా ఏమొస్తుంది ఇలా 20వ పదం కనుక్కోమన్నాడు. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఈజీ కావాలి అంటే చివరి నుంచి శ్రేణిని రాసుకోవడం ఉత్తమం. ఫస్ట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 ఇచ్చిండు. చివరి నుంచి శ్రేణిని రాయాలంటే మనకు డి విలువ కావాలి. ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, A2 మైనస్ A1. A2 మైనస్ A1. A2 ఎంత, 8 మైనస్ 3 ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 5 వచ్చింది. చివరి నుంచి శ్రేణి రాద్దాము. అంటే 253 కంటే ముందు పదం ఏముంటుంది అంటే దీనికి 5 కలిపితే ఇది వస్తుంది. అంటే 248. సో ఈ విధంగా రాసుకుందాం శ్రేణిని. చివరి నుంచి 20వ పదం అన్నాడు కదా, మనం చివరి నుంచి శ్రేణిని రాసుకొని 20వ పదం కనుక్కుంటే సరిపోతుంది. 253 కామా దీనికి ఏం కలిపితే 253 దేనికి కలిపితే వస్తుంది, 248కి 5 కలిపితే 253 వస్తుంది. నెక్స్ట్ 248 కంటే ముందు పదం ఏమొస్తుంది, 243. ఈ విధంగా శ్రేణి రాసుకుంటే చివరి పదం ఇక్కడ 3 అవుతుంది. శ్రేణిని మనం రివర్స్గా రాసుకున్నాం, ఎందుకంటే శ్రేణిని మార్చి వ్రాయగా. ఎందుకంటే మనకు చివరి నుంచి 20వ పదం అడిగింది కాబట్టి చివరి నుంచి మార్చి వ్రాయగా ఏమొచ్చింది, మొదటి పదం 253, దాని తర్వాత 248, దాని తర్వాత 243. ఈ విధంగా చివరి పదం 3 అవుతుంది. ఇప్పుడు మనకు ఇటు నుంచి 20వ పదం కనుక్కోమన్నాడు కాబట్టి ఇప్పుడు మనం 20వ పదం కనుక్కుంటే అది చివరి నుంచి 20వ పదం అవుతుంది. సో మనం ఇప్పుడు A20ని కనుక్కోవాలి. మనకు ఏఎన్ సూత్రం తెలుసు కదా, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందులో ఏ తెలుసు మనకు, ఏంటిది ఇప్పుడు ఏ 253. డి విలువను కనుక్కోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 253, డి ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏంటిది A2 మైనస్ A1. A2 ఏముంది ఇక్కడ 248 మైనస్ 253. సో ఇప్పుడు ఏమొస్తుందంటే -5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చివరి నుంచి శ్రేణి రాస్తే ఇది డి విలువ +5 ఉంటే ఇటువైపు వచ్చేసరికి ఇటు -5 అవుతుంది. సో A20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ 253 ప్లస్ ఎన్ 20 మైనస్ 1 డి మైనస్ 5. 253 ప్లస్ 20 1 పోతే 19 ఇంటూ -5. 253 ప్లస్ ఇంటూ మైనస్ 19 95. 253 నుంచి 95 పోతే 158. సో A20 అంటే శ్రేణి యొక్క చివరి నుంచి 20వ పదం 158 అవుతుంది. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కోవాలనో ఇప్పుడు చూద్దాం మనము. 1, 2, 3, 4 ఇవి సహజ సంఖ్యలు కదా. ఇక్కడ 100 వరకు పదాలు ఉన్నాయి. ఈ 100 సహజ సంఖ్యల మొత్తం ఏ విధంగా కనుక్కోవాలి ఈజీగా చూడండి ఒకసారి. మరి నేను ఏం చేస్తున్నా అంటే 1ని ముందు తీసుకుంటున్నా,
ఇక్కడ నుంచి 100ని ఇక్కడ రాస్తున్నా ఫస్ట్, తర్వాత ప్లస్ 2 ఇక్కడ నుంచి 99 తీసుకుంటా, ప్లస్ 3 ప్లస్ ఇక్కడ 98. ఈ విధంగా మనం తీసుకుంటూ పోతే చివరికి 50 ప్లస్ 51 అంటే 1 ప్లస్ 100 101, 99 ప్లస్ 2 101 ప్లస్ 3 ప్లస్ 98 కూడా 101. ఈ విధంగా 50 ప్లస్ 51 కూడా ఏమొస్తుంది 101. అంటే ఎన్ని 101లు వస్తాయి? ఇట్లాంటి మొత్తం 100 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి రెండు సంఖ్యలు ఒక్కో దగ్గర రాస్తున్నామంటే మొత్తం ఎన్ని సంఖ్యలు వస్తాయి? 50 సంఖ్యలు వస్తాయి. అంటే 50 101లు వస్తాయి. 101ని 50 సార్లు కూడే బదులు 50 తోటి 101ని గుణించేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 5050 అనేది మొదటి 100 సహజ సంఖ్యల మొత్తానికి ఏమొస్తుంది? మొత్తం 5050 వస్తుంది. ఇప్పుడు మనం 100 సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం మొత్తం కనుక్కున్నాం కదా. అదేవిధంగా 100 ప్లేస్లో n ఉంటాయి, అంటే n అయిన సంఖ్యలు ఉంటే ఏ విధంగా కనుక్కోవాలి? n సహజ సంఖ్యల మొత్తానికి, వరుస n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం మనం వాదిద్దాం. ఇక్కడ 50 వచ్చింది, 100 ఉండే కాబట్టి 50 వచ్చింది. అంటే 100ల 2 పదాలు వస్తాయి, 100 ఉన్నాయి కాబట్టి 2 పదాలు ఒక దగ్గర రాసుకున్నాం కాబట్టి సగం వచ్చినాయి. అంటే 100ల సగం అంటే 100/2. అంటే ఇక్కడ n పదాలు ఉన్నాయంటే nలో సగం అంటే ఎంత వస్తాయి? n/2. ఇక్కడ 100 ఉంది కాబట్టి 101 వచ్చింది. అంటే n+1 వస్తుంది అన్నట్టు, 100+1 వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? n+1. అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిది అంటే n × n+1/2. మనం మొత్తాన్ని సిగ్మాతో చూయిస్తాం కాబట్టి సిగ్మా n n × n+1/2. వరుస n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n × n+1/2 కనుక్కున్నాం కదా. దాన్ని అనుసరించి మనం అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం ఏ విధంగా ఉత్పాదించాలో ఇప్పుడు చూద్దాం. మనం అంకశ్రేణి యొక్క సామాన్య రూపం ఫస్ట్ తీసుకుందాం. మొదటి పదం a, రెండవ పదం a+d, a+2d, a+3d, ఈ విధంగా సో ఆన్ a ప్లస్ n-1 ఇంటూ d. n పదాలు ఉన్నాయి ఇందులో. ఈ n పదాల మొత్తానికి సూత్రాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. ఇప్పుడు మనం సేమ్ ఇంతకుముందు 1 100ను ఏ విధంగానైతే ఒక దగ్గర రాసుకున్నామో ఇప్పుడు ఏని a ప్లస్ n-1 ఇంటూ dని ఒక దగ్గర రాసుకుందాం. a ప్లస్ n-1 ఇంటూ d ఇది మొత్తం ఒకటిగా తీసుకుంటా, మళ్ళీ ప్లస్ ఎందుకంటే అన్నిటికి కూడాలని చెప్పుకున్నాం కాబట్టి. నెక్స్ట్ a+d ప్లస్ ఇక్కడ n-1 ఇంటూ d వచ్చింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఏముంటుంది? a+n-2 ఇంటూ d, దానికంటే ఒకటి తక్కువ. సో a+n-2 ఇంటూ d ఇదొక పదం. ప్లస్ a+2d కదా, a+2d ప్లస్ n-2 అయింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? a+n-3 ఇంటూ d. సో ఆన్ ఈ విధంగా ఎన్ని పదాలు వస్తాయి అంటే n పదాలు కాబట్టి nలో సగం, ఎందుకంటే రెండు పదాలను ఒక దగ్గర రాసుకుంటున్నాం కాబట్టి మొత్తం n/2 పదాలు వస్తాయి. సో వీటిని మనం కూడి చూద్దాం, అన్నీ సేమ్ వస్తాయో లేదో చెక్ చేసుకుందాం. a ప్లస్ n-1 ఇంటూ d, a ప్లస్ a ఏమవుతుంది? 2a ప్లస్ n-1 ఇంటూ d ప్లస్ ఇక్కడ చూద్దాం a ప్లస్ d ప్లస్ a ప్లస్ n-2 ఇంటూ d ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఎందుకు చేయలేను అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది, ఇక్కడ d ఒకటి క్యాన్సిల్ అవుతుంది. nd మైనస్ 2d, ఇగో a ప్లస్ a 2a, ఇక్కడ ఒక d ఉంది, ఇక్కడ 2 dలు ఉన్నాయి. ప్లస్ d మైనస్ 2d, మైనస్ 2dల నుంచి ఒక d పోతే మైనస్ d వస్తుంది. సో మైనస్ d ప్లస్ nd. ఇదే పదం కింద రాస్తున్నా చూడండి, 2a ప్లస్, ఎందుకంటే మనం ఈ ఫామ్లో రాసుకోవాలి. ఇందులో నుంచి d కామన్ తీద్దాం. ఇటువైపు ఎందుకు రాస్తున్నా అంటే ఈ రూపంలోనే కనబడడానికని రాస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ డీని బయటకు రాసిన కాబట్టి ఇక్కడ -1 మిగులుతుంది. తర్వాత ఎన్డీలో డి బయటకు రాసిన కాబట్టి ఇక్కడ ఎన్ మిగులుతుంది. మీరు గమనించుకోండి, ప్లస్ ఇంటూ
ప్లస్ ప్లస్ ఎన్ డి వచ్చేసింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ డి మైనస్ డి వచ్చింది. కాబట్టి మనం ఈ రూపంలో రాయడానికి అట్లా రాసిన నేను. సో దీని విలువ అదే వచ్చింది 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇగో దీన్ని కూడా సింప్లిఫై చేస్తే మీకు ఈ రూపంలోకే మారుతుంది. చూద్దాం. a ప్లస్ 2d ప్లస్ a ప్లస్ nd మైనస్ 3d ప్లస్ ఇవి చుక్కలు పెడుతున్న n/2 పదాలు. సో a ప్లస్ a 2a అవుతుంది. ఇక్కడ ప్లస్ 2d ఉంది, ఇక్కడ మైనస్ 3d ఉంది కాబట్టి మైనస్ d వస్తుంది. ఇక్కడ ప్లస్ nd ఉంది. సో ప్లస్ nd మైనస్ d ప్లస్ 2a. ఇందులో నుంచి మనం dని బయటకు రాస్తున్నాం, ప్లస్ dని బయటకు రాస్తున్నాం. సో ఇక్కడ n మిగులుతుంది, ఇక్కడ మైనస్ 1 మిగులుతుంది. సేమ్ పదం వచ్చేసింది 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇవి మొత్తం ఎన్నిసార్లు ఉంటాయని చెప్పుకున్నాం. మొత్తం పదాల సంఖ్య n కాబట్టి రెండు పదాలని కూడుతున్నాం కాబట్టి మనకు మొత్తం ఎన్ని పదాలు వస్తాయి? n/2 పదాలు వస్తాయి. సో వీటి మొత్తం ఎంత అంటే n/2 చేత వీటిని గుణిస్తే సరిపోతుంది. సో n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం. మనం అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రాన్ని SN తోని సూచిస్తాం. S అంటే సమ్ అనుకోండి, మొత్తానికి సూత్రం. అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం, దాన్ని SN తోని సూచిస్తాం. SN ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇప్పుడు మనం ఒక శ్రేణి ఇచ్చి పదాలు సంఖ్యని ఇచ్చి వాటి మొత్తాన్ని కనుక్కోమంటే ఏ విధంగా చేయాలో సూత్రం ఉపయోగించి ఒక 6.3లోని ఒకటో బిట్లను రెండో లెక్కను చేసి చూద్దాం. ఇక్కడ మనకు శ్రేణి ఇచ్చిండు -37, -33, -29 సో ఆన్. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 12 పదాలు ఉన్నాయి. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 12, a ఈజ్ ఈక్వల్స్ టు -37. మనకు కావాల్సిన ఈ మూడే. d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. a2 ఎంత? -33 మైనస్ -37, మైనస్ ఆఫ్ మైనస్ వచ్చింది. సో -33 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 37 ప్లస్ 4. 37లకి 33 పోతే 4. ఇప్పుడు మనకు SN మొత్తం కనుక్కోమన్నాడు, 12 పదాల మొత్తం. సో ఫస్ట్ SN సూత్రం రాసుకుందాం. SN ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇప్పుడు ఇందులో n విలువ, a విలువ, d విలువ ప్రతిక్షేపించుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. n ఎంత? 12 పదాలు కాబట్టి 12/2 ఇంటూ 2 ఇంటూ a ఈజ్ ఈక్వల్స్ టు -37 ప్లస్ 12 మైనస్ 1 ఇంటూ d. d ఈజ్ ఈక్వల్స్ టు 4. 12/2 ఇంటూ 37 రెంట్ల -74 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -74 ప్లస్ 12 1 పోతే 11. 11 ఇంటూ 4 44. 12/2 ఇంటూ -74 ప్లస్ 44 తీసేయాలి. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. 74 నుంచి 44 పోతే 30. 2 ఎక్కంలో 30 కొట్టివేయబడుతుంది. 2 ఎక్కం 2, 2 15ల 30. 12 ఇంటూ -15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 ఇంటూ 15 180. సో S12 12 పదాల మొత్తం ఎంత వచ్చింది మనకు? -180. మనకు అంకశ్రేణి ఇచ్చి వీటి మొత్తం కనుక్కోండి అంటే డైరెక్ట్గా n విలువ కనబడదు. ఇక్కడ ఇది ఎన్నో పదం అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇందులో ఎన్ని పదాలు వస్తాయో మనకు ఐడియా ఉండదు. సో దీనికి ఎట్లా చేయాలి అంటే ముందు ఇది అభ్యాసం 6.2లోని రెండో బిట్లోని రెండో లెక్కను తీసుకొని చూద్దాం. మనము దీనికి ఫస్ట్ మనం n విలువ కనుక్కోవాలి. అంటే ఇది nవ పదం అనుకోవాలి, an తీసుకోవాలి. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో an ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 10. సో ఫస్ట్ 10 ఈజ్ ఈక్వల్స్ టు a ఎంత? 34. ఇక్కడ రాసుకుందాం ఒకసారి. a ఈక్వల్స్ టు 34, an ఈజ్ ఈక్వల్స్ టు 10. తర్వాత d ఈజ్ ఈక్వల్స్ టు తెలుసు కదా మీకు, a2 మైనస్ a1. 32 నుంచి 34 తీసేయాలి, -2. సో వీటి విలువల్ని మనము ఇందులో ప్రతిక్షేపించుకొని n విలువను కనుక్కున్న తర్వాత SN విలువను కనుక్కోవాలి. సో ఫస్ట్ a 34 ఇంటూ n మైనస్ 1 ఇంటూ d -2. మైనస్ వచ్చినప్పుడు కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి.
ప్లస్ 34 ఇటువైపు వస్తే మైనస్ 34 అవుతుంది. n-1 ఇంటూ -2. 10ల నుంచి 34 తీసేయాలి. అంటే తీసేసి పెద్దదానికి ఏ గుర్తుందో అది గుర్తు పెట్టాలి. 34 నుంచి 10 పోతే 24 మైనస్ n-1 ఇంటూ -2. -2 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. n-1. 2 ఎక్కం 2 12ల మైనస్ మైనస్ క్యాన్సల్. సో n-1 12 వచ్చింది. n విలువ కావాలి అంటే -1ని అటువైపు తీసుకెళ్ళాలి. సో 12 + 1 n = 13. ఇప్పుడు n విలువ వచ్చేసింది కదా, మనకి ఏ తెలుసు, d తెలుసు, n తెలుసు. కాబట్టి SN సూత్రంలో మనం ఈ విలువల్ని ప్రతిక్షేపించుకుంటే మనకి 13 పదాల మొత్తం అనేది వచ్చేస్తుంది. సో SNకి సూత్రం ఏంటిది? SN = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇప్పుడు n విలువ ఎంత? 13. కాబట్టి S 13/2 ఇంటూ 2 ఇంటూ a 34 ప్లస్ n 13 - 1 ఇంటూ d -2. 13/2 ఇంటూ 34 రెంట్ల 68. 13కి 1 పోతే 12 ఇంటూ -2. 13/2 ఇంటూ 68 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 రెంట్ల 24. నెక్స్ట్ 13/2 ఇంటూ 68ల నుంచి 24 తీసేస్తే 44. 2 ఎక్కం 2 22 22 ఇంటూ 13 చేస్తే 286. సో ఇందులో మనకి ఎన్ని పదాలు ఉన్నాయో తెలియదు. ఫస్ట్ మనం పదాల సంఖ్యను కనుక్కున్నాం, అది 13 వచ్చింది. కాబట్టి S 13 286. SN = సూత్రం ఏంటిదో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అయితే దీన్ని కొంచెం మనము మార్చి చూద్దాం. SN = అదే విధంగా రాస్తున్నా నేను, n/2 2aని a ప్లస్ a అని రాస్తున్నా. ఏం మారుస్తలేను, రూపం మాత్రమే మారుతుంది. సో a ప్లస్ a ఉంది కదా, a ప్లస్ a ఏమవుతుంది? 2a అవుతుంది. సో n/2 ఇంటూ a ప్లస్, చూడండి, a ప్లస్ n-1 ఇంటూ d అంటే అది ఏం పదం అవుతుంది? nవ పదం. అంటే మనకు శ్రేణిలోని nవ పదము అంటే అది చివరి పదమే కదా. సో చివరి పదాన్ని లాస్ట్ పదం ఎల్తో సూచిస్తాం మనం. సో a ప్లస్ ఎల్గా తీసుకోవచ్చు. చూడండి, a ప్లస్ n-1 ఇంటూ d ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నా? ఎల్ అంటే ఏంటిది? చివరి పదం, nవ పదం. సో SN = n/2 ఇంటూ a ప్లస్ ఎల్గా కూడా మనం ఈ సూత్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ప్రాబ్లంలో మొదటి పదం చివరి పదం, మొదటి పదం చివరి పదం ఇవి రెండు ఇచ్చి మనకి n పదాల మొత్తం కనుక్కోండి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవాలి. సో SN = n/2 ఇంటూ a ప్లస్ ఎల్ సూత్రం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన ఒక లెక్కను చూద్దాం. ఇక్కడ 6.3లో 4th ప్రాబ్లం. ఒక అంక శ్రేణిలో మొదటి చివరి పదాలు వరుసగా 17 మరియు 350. అంటే మొదటి పదం 17, చివరి పదం 350. సామాన్య భేదం అంటే d ఎంత? 9. అయినా శ్రేణిలోని పదాల సంఖ్యను, పదాల మొత్తాన్ని కనుగొను. పదాల సంఖ్య అంటే ఎన్ని పదాలు ఉన్నాయి అంటే nను మనము కనుక్కోవాలి. ఇక్కడ n ఇవ్వలేదు, మొదటి పదం చివరి పదం మాత్రమే ఇచ్చిండు. n కనుక్కోవడానికి మనకు క్లూ ఇచ్చిండు, అదే సామాన్య భేదం d ఇచ్చేసిండు. సో మనం an = చివరి పదం ఎంత? 350. a = ఎంత? 17. d = 9. దీంట్లో a విలువ d విలువ ప్రతిక్షేపించుకొని మనం n విలువను కనుక్కుంటే SN కనుక్కోవచ్చు. సో an = సూత్రం ఏంటిది? a ప్లస్ n-1 ఇంటూ d. 350 = a 17 ప్లస్ n-1. d ఎంత? 9. 350 17 ప్లస్ n-1 ఇంటూ 9 ఉంది కదా, 17 ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. n-1 ఇంటూ 9. 350 నుంచి 17 పోతే 333 n-1 ఇంటూ 9. 9 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటువైపు వస్తే భాగాహారం చేస్తుంది. n-1 337/33/9. 3 ఎక్కంలో కొట్టేద్దాం. 3 × 9
మూడెక్కం 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 మళ్ళీ మూడెక్కంలో పోతుంది. మూడెక్కం 3 3 ముళ్ళ 9 2 మిగులుతుంది. 3 ఏళ్ళ 21. సో n-1 = 37 వచ్చింది. n -1 అటు పోతే +1 అవుతుంది. n 38. n విలువ వచ్చేసింది కాబట్టి మనం S38 కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే పదాల సంఖ్య పదాల మొత్తం కనుక్కోమన్నారు కాబట్టి పదాల సంఖ్య వచ్చేసింది. n 38. ఇప్పుడు పదాల మొత్తం అంటే S38. n = 38. 38/2 ఇంటూ ఏ ఎంత 17 ప్లస్ చివరి పదం లాస్ట్ పదం L ఎంత 350. 38/2 ఇంటూ 17 ప్లస్ 350 367. 2 ఎక్కం 2 2 1938. 19 ఇంటూ 367 చేస్తే 6973 వస్తుంది. సో S38 పదాల మొత్తం 6973. 6.3లోని 13వ లెక్కను చూద్దాం. ఇప్పుడు 200 కర్ర మొద్దులను పటంలో చూపిన విధంగా అమర్చారు. అన్నిటికంటే క్రింద ఉన్న వరుసలో 20 కర్ర మొద్దులను, దానిపైన 19, దానిపైన 18 మొద్దులను అమర్చిన మొత్తం 200 మొద్దులను అమర్చుటకు ఎన్ని వరుసలు కావాలి? అన్నిటికంటే పైన ఉన్న వరుసలో ఎన్ని కర్ర మొద్దులు కలవు? ఇప్పుడు ఈ సమస్యకు మనం శ్రేణిని రాసుకుందాం. 200 కర్ర మొద్దులను ఆ పటంలో చూపినట్టు రాశారు కదా. ఇప్పుడు మొదటి వరుసలో అంటే కింది వరుసలో 20 కర్ర మొద్దులు ఉన్నాయి. దాని తర్వాత 19, దాని తర్వాత 18. ఈ విధంగా 200 కర్ర మొద్దులను అంటే మొత్తం మొద్దుల సంఖ్య 200 అంటే Sn = 200 మొద్దులు. ఇందులో A = 20. తర్వాత D విలువను కూడా కనుక్కొని పెట్టుకోవాలి మనము. ఎందుకంటే మనం ఎన్ని కర్ర మొద్దులు అంటే లాస్ట్ చివరి వరుసలో ఎన్ని మొద్దులు ఉన్నాయి అనేది కనుక్కోవాలి. అంటే ఎన్నవ పదం కనుక్కోవాలి. తర్వాత ఆ వరుసలో ఎన్ని ఉన్నాయి అంటే ఆ ఎన్నవ పదం ఎంత నంబర్ది కూడా మనము కనుక్కోవాలి. సో D = ఏమవుతుంది? T2 - T1 A2 - A1. 19 - 20 ఏమొస్తుంది? -1. సో ఇప్పుడు మనము చివరి వరుసని ఎన్ని వరుసలు ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో Sn సూత్రం ఉపయోగించి కనుక్కుందాం. Sn = n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఇందులో Sn తెలుసు, a తెలుసు, d తెలుసు. n విలువను కనుక్కోవాలి. Sn అంటే ఎంత? 200 = n/2 ఇంటూ 2 ఇంటూ a విలువ 20 ప్లస్ n - 1 ఇంటూ d - 1. ఇక్కడ 2 భాగాహారం చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే గుణకారం చేస్తుంది. 200 ఇంటూ 2 = n ఇంటూ 20 40 ప్లస్ n ఇంటూ -1 -n వస్తుంది. -1 ఇంటూ -1 ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ 200 ఇంటూ 2 400 = n ఇంటూ 40 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆఫ్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ n ప్లస్ ఆఫ్ ప్లస్ 1. 400 = n ఇంటూ 40 ప్లస్ 1 41 మైనస్ n. ఇప్పుడు మనకు n అనే చరరాశిని మనం కనుక్కోవాలంటే దీన్ని సూక్ష్మీకరించాలి. n ఇంటూ 41 n ప్లస్ ఇంటూ మైనస్ n ఇంటూ n స్క్వేర్. సో దీని మొత్తాన్ని ఇటు తీసుకొద్దాం. ఇది ఒక వర్గ సమీకరణం వస్తుంది. ఈ వర్గ సమీకరణాన్ని మనం కారణాంక విభజన చేసి n విలువను కనుక్కోవాలి. ఎందుకంటే nకి 2 విలువలు వస్తాయి. అందులో ఏదో ఒకటి మాత్రమే దీనికి వర్తిస్తుంది. సో -n² ఇటు వస్తే +n² ప్లస్ 41n ఇటు వస్తే -41n ప్లస్ 400 = 0. దీన్ని మనం కారణాంక విభజన ఎట్లా చేస్తాం ముందు తరగతిలోనే నేర్చుకున్నాం. ఇక్కడ 400 ఉంది. 400 ఇంటూ 1 400. 400ని కారణాంక విభజన చేసి ఏ 2 సంఖ్యల మొత్తమైనా తీసివేతైనా 41 వచ్చే విధంగా మనం చూసుకోవాలి. అట్లా చేస్తే 25 ఇంటూ 16 = 400 అవుతుంది. 25ని 16ని కూడితే 41 కూడా వస్తుంది. అంటే మనకి ఇక్కడ +400 ఉంది. సో ఇక్కడ కూడా +400 ఉంది. కానీ ఇక్కడ -41n ఉంది కాబట్టి దీనికి మైనస్ పెడదాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -25 -16 -41 అవుతుంది. సో 25 16లను మనం ఇప్పుడు తీసుకోవాలి. n² -25n -16n
ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం కారణాంక విభజన చేయాలి. n² మైనస్ 25n మైనస్ 16n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్ల నుంచి n కామన్ దిద్దాం. n కామన్ తీస్తే ఇక్కడ n మిగులుతుంది, మైనస్ ఇక్కడ n బయటకు పోతే ఇక్కడ 25 మిగులుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ n మైనస్ 25 వచ్చేటట్టు మైనస్ 16ని కామన్ దిద్దాం. మైనస్ 16 ఇంటూ n మైనస్ 16n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఇంటూ 25 400. సో ఈ రెండిట్ల నుంచి మనం n మైనస్ 25ని కామన్ తీస్తే ఇక్కడ n మైనస్ 16 మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే n మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా n మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 25 లేదా n ఈజ్ ఈక్వల్స్ టు 16. మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఇందులో ఏదో ఒకటి మాత్రమే మనకు పదాల సంఖ్య అవుతుంది. ఎందుకంటే పదాల సంఖ్య రెండు రావు. అయితే 25 పదాలను ఉండాలి లేదా 16 పదాలను ఉండాలి. ముందు మనం 25 పదాలను తీసుకుంటే ఇక్కడ మనకి గమనించండి 20, 19, 18 ఈ విధంగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ మనం 25 పదాలు కనుక తీసుకుంటే 20 నుంచి ఇక్కడ 25 వరకు పదాలను తీసుకుంటే మైనస్లలో వస్తాయి. మీరు మొద్దులను ఈ విధంగా పేర్చుకుంటూ పోతే 1 1 1 1 తగ్గుతుంది, కానీ మైనస్లలో పోతుందా మొద్దుల సంఖ్య అనేది? మొద్దులు లేకుండా అయిపోతాయి కానీ మైనస్లలో మొద్దులు పోవు. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 25 తీసుకుంటే మనకి పదాలు మైనస్లలో పోతున్నాయి. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది వ్యవస్థితం కాదు. సో మనం తీసుకోవాల్సింది ఏంటిది? n ఈజ్ ఈక్వల్స్ టు 16. n ఈజ్ ఈక్వల్స్ టు 25 వ్యవస్థితం కాదు. కావున n ఈక్వల్స్ టు 16 అగును. అంటే మనం వరుసల సంఖ్య కనుక్కున్నాం, కర్రమొద్దుల వరుసల సంఖ్య కనుక్కున్నాం 16. ఇప్పుడు ఆ వరుసలో ఎన్ని కర్రమొద్దులు ఉన్నాయో తెలవాలి అంటే మనం 16వ పదాన్ని కనుక్కోవాలి. సో A16 మనం కనుక్కోవాలంటే ఫస్ట్ an సూత్రం రాద్దాం. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. A16 ఈజ్ ఈక్వల్స్ టు ఏ తెలుసు మనకు ఆల్రెడీ. a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 20. నెక్స్ట్ n విలువ ఇప్పుడు 16. నెక్స్ట్ d విలువ మైనస్ 1. సో a 20 ప్లస్ n 16 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20. 16లకైనా 1 పోతే 15 ఇంటూ మైనస్ 1. 20 ప్లస్ ఇంటూ మైనస్ 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 15. 20లకైనా 15 పోతే 5. అంటే వరుసల సంఖ్య 16, ఆ వరుసలో ఉండే కర్రమొద్దుల సంఖ్య, చివరి వరుసలో ఉండే కర్రమొద్దుల సంఖ్య 5.